ఈ డబ్బాలో పెడుతున్నాను కానీ ఆవకాయ 3 రోజుల తర్వాత మొత్తం ప్రాసెస్ అంతా అయిపోతుంది కదా, నేను అప్పుడు జాడీలోకి షిఫ్ట్ చేసుకొని పచ్చని స్టోర్ చేసుకుంటాను. పల్లి ఆయిల్తో చేస్తేనే ఆవకాయ పర్ఫెక్ట్గా వస్తుంది. కొద్దిగా ఆ డబ్బాలో ఆయిల్ వేసి కొద్దిగా మిక్స్ చేసుకున్న పౌడర్ కూడా వేసుకున్నాను. తర్వాత ఒక గిన్నెలో పల్లి ఆయిల్ వేసుకొని అందులో ముక్కలను ముంచి మిక్స్ చేసుకున్న పౌడర్లో ఆ ముక్కలను వేసాను. అలా అయితే ముక్కకి బాగా మసాలా అంతా పడుతుందని అలా చెప్పింది చెల్లి. అదే విధంగా చేశాను. చేయడానికి చాలా ఈజీ అనిపిస్తుంది కానీ చేయడం చాలా కష్టం. ఒక్కొక్కరు చేతితో పాడైపోతుంది అంటారు. ఎందుకంటే ఎక్స్పెన్సివ్తో కూడిన పని కదా, ఇదంతా మనీ వేస్ట్ అయిపోద్ది పాడైపోతే. చాలామంది ఇలా మిస్టేక్ చేస్తారు. పాడవదు మనం చేతితో పెడితే అంటేనే ట్రై చేయండి, లేదంటే వేరే వాళ్ళతో చేపించుకొని స్టోర్ చేసుకోండి. ఎన్ని ఇయర్స్ అయినా మనం చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇలాంటివి చేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. చాలా నియమనిష్టలతో చేయాలి. ఎందుకంటే మా నాన్నమ్మ చెప్పేది, పచ్చళ్ళు చేసేటప్పుడు చాలా నీట్గా ఉండాలి. స్నానం చేసుకొని పవిత్రంగా ఏ పచ్చడైనా చేస్తేనే అది బూజు ఎక్కదు. అప్పుడు అంటే ఫ్రిడ్జ్లు లేవు, ఇప్పుడంటే ఫ్రిడ్జ్లు ఉన్నాయి స్టోర్ చేసుకోవడానికి. అప్పుడు బయటే ఉండేవి, జాడీల్లో పెట్టి ఎన్ని సంవత్సరాలైనా పచ్చళ్ళు వాడేవాళ్ళు. అన్నింటినీ నూనెలో ముంచి మసాలాలో కలిపి డబ్బాలో స్టోర్ చేసిన తర్వాత కొద్దిగా 1 స్పూన్ మెంతులు, కొద్దిగా పసుపు వేసి 3 రోజుల తర్వాత ఎండలో పెట్టి మనం వేరే జాల్లో షిఫ్ట్ చేసుకోవచ్చు. ఆఖరిన ఉన్న ఆ పచ్చడి అడుగున ఉన్న దాంట్లో అన్నం కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.